జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. బుధవారం 8 గంటలకు ఆలయ ద్వారాలు ఓపెన్ కానున్నాయి. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు దివ్యమైన అనుభూతిని అందించేలా ఆలయాన్ని అత్యంత వైభవంగా అలంకరిస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి ప్రాంగణం వరకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా 51 క్వింటాళ్ల రంగురంగుల పుష్పాలతో తీర్చిదిద్దుతున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి భక్తులను కేదార్నాథ్ ఆలయంలోకి అనుమతించనున్నారు. రేపు ఉదయం వేద మంత్రాలు సాంప్రదాయ పూజల తర్వాత భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుస్తారు. కేదారేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. ఇప్పటికే చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. రేపు భక్తులంతా కేదార్నాథ్కు చేరుకోనున్నారు. కేదార్నాథ్ టెంపుల్ ప్రారంభోత్సవానికి ముందే ప్రకృతి కూడా పరవశించింది. ప్రస్తుతం కేదార్ నగరి మొత్తం మంచుతో నిండిపోయింది. ఈ నేలంతా కురుస్తున్న హిమపాతం కారణంగా మంచు దుప్పటి కప్పుకుంది. రంగురంగుల పూల అలంకరణలకు తోడు హిమపాతం తోడవడం భక్తులకు కనువిందు చేయనుంది, మంత్రముగ్ధులను చేస్తోంది. మరోవైపు పవిత్ర కేదార్నాథ్ యాత్రలో భాగంగా గౌరీకుండ్ వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కేదార్నాథ్ స్వామివారి పల్లకీకి అత్యంత వైభవంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. భారత సైన్యానికి చెందిన బ్యాండ్ బృందం ఆలపించిన భక్తి గీతాలు, మేళతాళాల మధ్య హారతి కార్యక్రమం ప్రారంభమైంది. సైనికుల వాయిద్య ఘోష భక్తుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హరహర మహాదేవ నామస్మరణతో గౌరీకుండ్ పరిసర ప్రాంతాలన్నీ మారుమోగాయి. డోలీ కేదార్నాథ్ ధామ్కు తన చివరి యాత్రను పూర్తి చేసి ఆలయ ద్వారాలు తెరుచుకోవడానికి ముందే ఆలయ బండార్ దగ్గరకు చేరుకుంటుంది. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమశివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఏటా శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.